మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమిలోని 7 మంత్రులు ఈ రోజు తమ పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. కాసేపట్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు ఐటీ మంత్రిగా టీజీ భరత్, ఉదయం 9:30 మంత్రి నిమ్మల రామానాయుడు, ఉదయం 10:30 దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమిలోని 7 మంత్రులు ఈ రోజు తమ పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. కాసేపట్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు ఐటీ మంత్రిగా టీజీ భరత్, ఉదయం 9:30 మంత్రి నిమ్మల రామానాయుడు, ఉదయం 10:30 దేవాదాయ కమిషనర్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఈ రోజు ఉదయం 10:35 మంత్రి సవిత, ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఉదయం 11:15 మంత్రి అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు మంత్రి కందుల దుర్గేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా నిన్న ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో పాటు తొలి రోజే తన పరిధిలోని శాఖల హెచ్ఓడీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక పూర్తి డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, మొత్తంగా 7 మంత్రులు ఈ రోజు పదవీ బాధ్యతలు చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్సీఎంని ఇటు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈరోజు మొత్తం 7 మంత్రులు తమ ఛాంబర్లలో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే వారికి సంబంధించిన ఛాంబర్లన్నీ కూడా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు దగ్గరుండి ప్రత్యేకంగా అలంకరించారు. అయితే ప్రస్తుతం చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరికొద్దిసేపట్లో అటు ఏదైతే ఉదయం 7:30 గంటలకు రావాల్సినటువంటి వాసంశెట్టి సుభాష్ మరికొద్దిసేపట్లో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన కార్మిక పరిశ్రమల అలాగే బీమా వైద్య సేవలకు సంబంధించి శాఖ మంత్రిగా ఆయన మరికొద్దిసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన ఏదైతే బ్లాక్ నెంబర్ 5లో బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే ఉదయం 9 గంటలకు ఇటు పరిశ్రమల వాణిజ్య ఆహార శుద్ధి మంత్రిగా బాధ్యత స్వీకరించనున్నారు టీజీ భరత్. అయితే మరోవైపు చూస్తే ఉదయం 9:30 గంటలకు జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు తన బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే ఉదయం 10:30 గంటలకు ఇటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఈ యొక్క బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో కూడా 2014లో కూడా ఇది టీడీపీతో కలిసి ఉన్నప్పుడు ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ అప్పుడు కూడా ఈ యొక్క బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా అదే జరిగింది. అయితే మరోవైపు చూస్తే ఇటు బ్లాక్ నెంబర్ 4లో ఉదయం 10:35 మంత్రి సవిత బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనకబడిన వర్గాల సంక్షేమ చేనేత శాఖగా సంబంధించి ఆమె మరికొద్దిసేపట్లోనే అయితే ఈరోజు 10:35 ఆమె కూడా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే ఈ బ్లాక్ నెంబర్ 4లో ఉదయం 11:15 మంత్రి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే బ్లాక్ నెంబర్ 2లో సాయంత్రం 5 గంటలకు ఇటు మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకార ఈ యొక్క బాధ్యతలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈ శాఖలకు చెందినటువంటి అధికారులతో కూడా వీరంతా కూడా ఇప్పటికే భేటీ అయ్యారు. అయితే వారికి సంబంధించినటువంటి ఛాంబర్లు కొంచెం సిద్ధమవడం ఆలస్యం అవడం వల్ల ఇంత ఆలస్యమైందని చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు
పూర్తి స్థాయిలో ఈ 7 మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రేపు జరగబోయేటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈరోజు అటు గవర్నర్ కార్యాలయానికి ప్రోటెం స్పీకర్గా వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అది బుచ్చయ్య చౌదరి. అయితే 7 సార్లు గెలుపొందినటువంటి బుచ్చయ్య చౌదరి ఈరోజు అటు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఏదైతే ఈ యొక్క మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారితో రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రేపు ఈ పూర్తయిన తర్వాత ప్రమాణ స్వీకారాలు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలంతా కలిసి స్పీకర్ని ఎంచుకునేటువంటి కార్యక్రమం కూడా రేపు జరగబోతుంది. అయితే మొత్తం మీద ఈ రోజైతే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మాత్రం ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకే రోజు 7 మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో వీరు ఆయా శాఖలకు చెందినటువంటి అధికారులతో ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ సచివాలయం అంతా కూడా నిండిపోయిందని మాత్రం చెప్పవచ్చు. యామిని, అంటే ఈరోజు ఇంతమంది పర్టికులర్గా ఏంటి ముహూర్త బలం అనుకోవాలా ఏమిటి, లేదంటే రేపటి నుంచి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఏమిటి ఈ రోజుకున్న ప్రాధాన్యత వాళ్ళ దృష్టిలో? అంటే యామిని, సాధారణంగా ఏంటంటే అందరూ కూడా ఇప్పటి వరకు కూడా కొన్నిదల పవన్ కళ్యాణ్తో సహా అందరూ కూడా ఒక ముహూర్త బలంలోనే తమ బాధ్యతలను అయితే స్వీకరించారు. అయితే ఈ రోజు చూస్తే ఇది ఏదైతే ఈ రోజు చాలా మంచి రోజు అని, అయితే ఈ రోజుతో పాటు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయా శాఖలకు సంబంధించి అధికారులతోటి సమీక్ష సమావేశాలు నిర్వహించాలి. రేపు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి క్రమంలోనే ఖచ్చితంగా బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అందరినీ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన వారు ఈ రోజు ఉన్నటువంటి ముహూర్తాల్లోనే అందరూ కూడా త్వరగా ఈ యొక్క బాధ్యతలు తీసుకునేటువంటి కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. కొంతమంది అయితే మాత్రం ముహూర్త బలాన్ని చూసుకునే అంటే 10 గంటల 35 నిమిషాలు, 10 గంటల 15 నిమిషాలు ఇవన్నీ కూడా వారికి సంబంధించినటువంటి పేరు బలాల మీద ముహూర్తాల ప్రకారమే ఈరోజు వీరంతా కూడా ఒకేసారి 7 అయితే బాధ్యతలు చేపడుతున్నారు. యామిని, రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.